చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభానికి వందముల స్తోత్రమైన సర్వలోక రక్షకుడు సర్వోన్నతుడితేనే నీకు వందం. ఈరోజు అత్యంత పరిశుద్ధమైన బసవ వారం పరమైన మా పాపములు మా అపరాధములనైనా విడిచిపెట్టి పురమునైనా నిన్ను వెతికే విధంగానైనా చదువులో మోకరించి వెతకలేలా చంద్రీకనైనా నీ చంద్రుని నిలిచి ఉండే విధంగానైనా మీరు మమ్మల్ని నడిపించే విధంగా సహాయం చేయండి. నిజంగా మరుపెడ సమీపం ఉండే దేవుడు ప్రభులేలా విడిచిపెడతాదండి కొత్త జీవితం అనుగ్రహించే దేవుడు ప్రభులేలా కృపా కైకృతమైన వింటున్న వాక్యాలు వింటున్న ప్రతి బిడ్డకి తోడేయండి ప్రభులేలా నీ చంద్రలో నిలిచి ఉండేదిగా మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని అందరికీ తోడై ఉండమని యేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొడుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథములు మొదటి అధ్యాయంలో మొదటిని జ్ఞాపకం చేసుకున్నాం. ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో యూదాను గూర్చిన యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నారు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఎవరు మాట్లాడుతున్నారండి? యెహోవాయే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునిని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేసు మీరాలను ఇంకను కొట్టబడుచున్నారు. ప్రతి వాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయెను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేస్తున్నారు. అన్యులకు తటాసించు నాశనం వలె అది పాడైపోయెను. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారో? ప్రభువే చెప్తున్నారు. ఆ రోజులు ఏదో జనాంగంతో దేవుడు మాట్లాడుతూ అంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. ఎందుకంటే సాక్షులుగా ఎవరిని పెట్టారండి? ఆకాశాన్ని, భూమినినండి. ఎందుకంటే మనుషులు అన్నవారు అందరూ కూడా తమ అపరాధం వల్ల, పాపం వల్ల, దోషముల వల్ల వారు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు సాక్షులుగా పెట్టి దేవుడు మాట్లాడుతున్నారండి. దేవునికి వ్యతిరేకంగా ఏ క్రియ చేసినా సరే అది మనకి దేవుని క్రియ, అది దేవునికి మనల్ని దూరం చేస్తుందండి. పాపము అంటే ఎడబాటు, అంటే పాపం అంటే మరణం, మరణం అంటే ఎడబాటు. మొట్టమొదటి మనం పాపం ఎప్పుడైతే మనం చేస్తామో ఆ పాపము ఆత్మీయ మరణంలో తీసుకువెళ్తుందండి. ఆత్మీయ మరణం అంటే ఏమిటి? దేవునితో మనకు పూర్తిగా ఎడబాటు చేయటం అండి. ఆ స్థితిలోకి వెళ్తున్నప్పుడు ఆయనే మాట్లాడతారు. ఎవరితో మాట్లాడతారండి? అందరితోనండి. ఆయన దేవుని బిడ్డలుగా మారినటువంటి ఎవరైతే ఆయన అనుసరిస్తారో, ఎవరైతే దేవుని అనుకుని ఉంటారో వారందరూ కూడా, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలైన వారు అందరినీ కూడా దేవుడు నడిపించిన దేవుడు.
ఆయన తన పిల్లలుగా ఆయన ఎందుకంటే ఆ మాట గద్ద తన పిల్లల్ని ఎత్తుకుని మోసుకుని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకుని మోసుకుని వచ్చి ఉన్నాను అన్నారు. ఎందుకంటే ఆ రకంగా దేవుడు నడిపించినప్పుడు మరి దేవుని సన్నిధిలో నిలిచి ఉండవలసిన వారు ఇక్కడ ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని మీదేనే. అమ్మ స్పష్టంగా అంటున్నారు చూడండి, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. కానీ దేవుడు ఏమనుకున్నారైనా, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేది. ఏ విధంగాను? దేవునితో ఉండి జీవించే విధంగానే. ప్రతిరోజు సాయంకాలం సమయంలోనూ ఆయనే వచ్చేవారు ఏదైనా తోటలోకి, ఆయనే వాళ్ళతో ముచ్చటించేవారు. ఖచ్చితంగా ఆయనే వారికి పోలికలను ఇచ్చాడు, స్వభావాన్ని ఇచ్చాడు. వారు ఉండటానికి మంచి తోట సిద్ధం చేసి ఆ తోటలోను వారు పని చేసుకోవటానికి, ఆ తోటలో జీవించడానికి కూడా దేవుడు ఇచ్చారు. ఆయన అన్నీ సిద్ధం చేశారు. ఉన్నటువంటి హోదా కూడా దేవుడు ఇచ్చాడు. గొప్ప అంటే ఈ భూలోకంలో ఉన్నట్టు ప్రతి దాని మీద ఏలుబడి చేసేటువంటి విధంగా దేవుడే ఆయన నిర్ణయించారు. ఉన్నతమైన హోదా ఇచ్చారు. ఆయన రాజులేని యాజక సమూహముగా మనల్ని చేసి ఉన్నారండి. అంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టారు. కానీ ఆ స్థాయిని ఎంత తొందరలో వారు పోగొట్టుకున్నారండి. ఆ స్థాయి గురించి దేవుడు మాట, నేను గొప్ప జనాంగముగా నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. హల్లెలూయా. ఇచ్చారు. వాక్యంలో ముందుకు వెళదాం. కీర్తనలు 95వ కీర్తన చూడమ్మ, 7 నుంచి 10 వరకు. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. నిజంగా మనకు మేలు ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి, ఎందుకంటే మనం సృజించిన దేవుడు ఆయనే కాబట్టి, యెహోవా మనకు సన్నిధిని అనుగ్రహించారు కాబట్టి ఆయన సన్నిధిలో ఏం చేయాలి? మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సాదినమున మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూసిరి. ఎన్నిసార్లు శోధించారండి? 10 సార్లు అంటండి. అంటే ఒకసారి 2 సార్లు కాదండి. దేవుడు వారిని నడిపించడానికి 10 అద్భుతాలు చేస్తే ఆ ప్రజలందరూ కూడా 10 సార్లు దేవుడిని శోధించి దేవుని అవమానపరిచారు. శోధించడంవల్ల కూడా దేవుడు తన కోపాన్ని అణుసుకుని కనుక వారిని తానే దగ్గర నడిపించడానికి ఆయనే తోడై ఉన్నారు. పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా. ఎందుకంటే 3 రోజుల ప్రయాణం, 40 రోజుల 40 సంవత్సరాల ప్రయాణం అయింది. మొట్టమొదటి దేవుడు చెప్పింది 3 రోజుల ప్రయాణమేనండి. కానీ వారిలోని అవిధేయత వలన, వారిలోని పాపం వలన అది ఖచ్చితంగా జీవితాంతం ప్రయాణించే విధంగా అయింది. ఆఖరికి అక్కడి నుంచి బయలుదేరాడు అందరూ కూడా ఆ దారిలోనే చనిపోతే కడకి వారి పిల్లలు మాత్రమే కానానికి వెళ్ళగలిగాయి. కారణం ఏమిటి? నడిపించిన దేవుడిని శోధించారు కానీ దేవునితో నడవటానికి వారు ముందుకు రాలేదండి. వస్తున్నారు కానీ శరీరం మాత్రమే, హృదయం ఎక్కడుంది? కేవలం ఆ పరిస్థితులను బట్టే వారు ఉంటున్నారు కానీ తమ ముందున్నటువంటి దేవుని మీద మనసు లేదండి. అందుకే ఆయన అంటున్నారు చూడండి, 40 ఏండ్ల కాలము ఆ తరుము వారి వల్ల నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకొంటిని. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవునితో నడుస్తున్న మనము దేవుని మార్గముల గురించి ఎంతవరకు తెలుసు మనకి?
ఆయనతో నడుస్తున్నాం మనం. ఆయనే మనకు తోడే ఉన్నారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఖచ్చితంగా ఆయన నడిపించడానికి ఆయన వచ్చారు. ఆయన మనకి తన మార్గాల గురించి ఎన్నుగానో ఎంతగానో మనకి వివరించి అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఇంకో మార్గము లేనే లేదన్నారు. మరి ఆ మార్గాల గురించి మనకి ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నాం మనం? అదే ప్రశ్న ఆయన వేస్తున్నారండి. వారు నా మార్గములను తెలుసుకొనలేదని నేను అనుకుంటుని, కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. హల్లెలూయా. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోలేకపోతే, దేవునితో సరిగ్గా నడవలేకపోతే రేపొద్దున మన పరిపూర్ణ విశ్రాంతి అంటే రేపొద్దున పరలోకంలో మనం ఉన్నటువంటి నిత్య జీవం అనే దాంట్లో ప్రవేశించడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళవలసిన వారు ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండాలి. కానీ దేవుణ్ణి శోధించే మనసుతో, దేవునితో నడవలేని మనసుతో, దేవునితో కలిసి జీవించలేని మనసుతో మనం ఉంటే, ఖచ్చితంగా ఆయన శోధించేవారుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా విశ్రాంతి దినంలో మీరు ప్రవేశింపలేరని నేను వారితో అంటిని కూడదని ప్రమాణమును చేసి తిని. హల్లెలూయా. ఎందుకే మరి ఆ మాట అనటానికి ఎంత విసుకుపోయి ఉంటారు వారు? వారిని నడిపించడానికే పరలోకం దిగి వచ్చారు. ఆయనే నడిపించారు. అన్ని ఏర్పాట్లు ఆయనే సిద్ధం చేశారు. కానీ ఆ తర్వాత వారితో నడుస్తున్నప్పుడు ఎన్నిసార్లు విసిగించారండి? ముందు చిన్న సమస్య వస్తే చాలు, ఆ సమస్యను చూశారు కానీ తమతో ఉన్నటువంటి దేవుని చూడలేకపోయారు. ఇప్పుడైనా అంతే, మనం ఆ సమస్యను చూస్తాం కానీ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుని చూడగలుగుతున్నాం. దేవుని చూసామనుకోండి, వెంటనే సమస్యను ఎక్కడ తీసుకొస్తాం? మనం దేవుని సన్నిధానంలో తీసుకొచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండే. ఎందుకంటే నిజంగా మొరపెడితే సమీపంగానే ఉండేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన దూరంగా లేడండి, ఆయన ఎప్పుడు మన సమీపంగానే ఉన్నారు. కానీ మనం దేవునికి ఎంత దగ్గరలో ఉన్నామండి? ఎందుకంటే దేవుని దగ్గరగా ఉన్నామా లేదా దేవుని దూరంగా ఉన్నామా అని చెప్పిన సమయంలో మనం ఏం చేస్తాం? కేవలం మన ఆలోచనలు, మన పనులు, మన క్రియలు ఇవన్నీ మన ముందు పెట్టుకుని కనుక దేవుడు తను చెప్పిన వాటి విషయాల్లోనూ మనం విడిచిపెట్టేసేవారుగా ఉంటున్నాం. మరి ఇలాగుంటే మరి దేవునితో ఎలా వెళ్ళగలుగుతాం? అదే కీర్తన 14 చూడం, 14, 2, 3. వివేకము కలిగి దేవుని వెతికివారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. హల్లెలూయా. ఆకాశం నుంచి ప్రభు చూస్తున్నారండి. నిజంగా దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారేమో అని ఆయన వెతకాలండి. ఆయన మనలోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. మరి ఆయనతో నడవాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగాను వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళవలసిన వారు వేటిని వెతుకుతున్నారండి? అసలు వాస్తవానికి మనం దేవుని చేత నిర్మించబడిన వారం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం వచ్చినప్పుడు ఏమీ కూడా మనం తీసుకురాలేదు. మరి ఎక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక నూలు పోగైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా తీసుకెళ్ళగలుగుతామా? ఏమి వెళ్ళలేమండి. కానీ అన్నీ ఎక్కడ వదిలిపెట్టేయాలి? ఎక్కడే వదిలిపెట్టేయాలి. కానీ వీటన్నీ కూడా మనం ఏం చేస్తాం? మన పరలోకాన్ని నడిపించడానికి వచ్చినటువంటి దేవుణ్ణి మనం దూరం చేసుకుంటాం. కానీ విడిచిపెట్టేవలసిన వాటి గురించి ఏం చేస్తాం? దేవుణ్ణి వదిలిపెట్టేయటానికి మనం ఖచ్చితంగా నిర్ణయించుకుంటాం. అందుకే వారు బొత్తిగా దారి తొలగి
బొత్తిగా చెడి ఉన్న వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువాడు ఒక్కడను లేడు. ఎందుకు మేలు అంటే ఏమిటి? ఒకరొకరు సహాయకు చేసుకునేవారు ఎంతమంది ఉన్నారండి? అంటే నా గురించి మీరు, మీ గురించి నేను, వారు మనల్ని సరి చేసుకునే విధంగా, మనల్ని నడిపించుకునే విధంగా ఎంతమంది సహాయకారిగా ఉంటున్నారండి? ఎవరి గురించి ఆలోచిస్తున్నారండి? ఒక క్షణమైనా సరే మన పక్కన ఉన్న వారి గురించి ఆలోచిస్తాం మనం. మనమే ఇక్కడ ఒకరొకరు మేలు చేసుకోకపోతే ఎక్కడో ఉన్న దేవుడు వచ్చి మనకు మేలు చేయాలని కోరుకోవడం కూడా అత్యాశ అవుతుందండి. అదే ఆయన అంటున్నారు చూడండి, మేలు చేయవారిని ఎవరు లేరు, ఒక్కడను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు. పేరుకు మాత్రం నేను దేవుడి సన్నిధిలోకి ఉంటామని చెప్పుకుంటాం, కానీ సమయం వచ్చినప్పుడు అదే దేవుని సన్నిధిలో నడుస్తున్న వారికి సహాయం చేయడానికి మనం కొద్దిగా కూడా మనం ఆలోచన చేయమండి. మనం ఆలోచన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మేలు చేయబడిన ఒక్కడును లేడండి. బొత్తుగా ఏం చేస్తున్నారు? ఎవరి తురవ వాళ్ళదే, ఎవరి కుటుంబం వాళ్ళదేనండి. ఇంకా దేవునితో నడిచేవారు మన పక్కన ఉన్నారనే విషయాలు కూడా మనం ఖచ్చితంగా మర్చిపోతాం. దేవుని వెతికేవారు ఒక్కరను లేరండి. వారందరూ ఏ స్థితిలో ఉన్నారు? దారి తప్పి తొలగిపోయే వారికే ఉన్నాయి. బొత్తిగా తొలగిపోయిన వారికేనండి. మనం దేవుని వెతకాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళవలసిన వారు? మనం అందరూ పాడతారు, పరవాసులము జనులారా, మనం అందరమును పరవాసులమేనండి. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏదైనా తోటలోకి బయటకు వచ్చేస్తాం, మళ్ళీ ఏదైనా తోటలోకి వెళ్ళాలి. అక్కడికి చేరితేనే మన దేవునితో సహవాసం ఉండగలుగుతాం. ఏదైనా తోట అంటే పరదేశీ అండి. ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్ళవలసిన వారమే. అక్కడికి వెళ్ళాలంటే ముందు మన బంధకాలన్నింటినీ తొలగించుకునే వారమే ఉండాలండి. అందుకని నిజంగా మొరపెడితే సమీపంగా ఉండేవారు ఆయన వెతకాలండి. బొత్తిగా దారి తప్పిపోయిన వారి కింద ఏమైనా ఉండకూడదండి. సరే, ఇర్మియా గ్రంథం 8:6 చూడమ్మా. నేను చెవియొగ్గి వారి మాటలను వినియున్నాను. ఏం మాటలమ్మా? అందుకే వారెవరు? నేను చెవియొగ్గి వినియున్నాను. ఇంకో క్వశ్చన్ ఉపయోగించి చదవండి, ఎందుకంటే అర్థం అవ్వటానికి. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేస్తున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. ఎక్కడ తిరిగి రామంటున్నారు? దేవుని యొద్దకండి. ఏదో సాకులు చెప్తూ ఉంటాం. సాకులు చెప్పుకుని ఏం చేస్తాం మనం? ఆ సాకుల్ని ముందు పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళవలసిన మనము దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఏవో కబుర్లు చెప్తాం. ఆ కబుర్లన్నీ కూడా మనకి దేవునికి ఎలా కనపడుతున్నాయంట అమ్మా? ఎలా చెప్పుతున్నారు? నీ చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాట. ఎందుకు మనకు పనికి రావండి అయ్యి, ఏమాత్రం మనకు ఉపయోగపడే మాటలు కాదండి అయ్యి. మనకి ఒక విషయం అంతా కూడా మేలు చేయ. ఎందుకంటే మేలు చేయని మాటలు మన వల్ల మనకు ఉపయోగం అనేది ఉండదండి. ఏమైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట వల్ల మనకి ఏం కావాలి? మేలు కలగాలండి. ఎంత మాత్రం మేలు చేయని, అందుకే అంటున్నారు పనికి మాలిన మాటలు వారు ఆడుకొనిస్తున్నారు. నేనేమి చేసేదనని చెప్పి తన చెడుతనము గురించి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయేను. అందుకే పశ్చాత్తాపము, నేనేమి చేసి ఉన్నాను, ఇన్ని రోజులు మనం ఏం చేసాము అది జ్ఞాపకం చేసుకునే రోజే బసవం బుధవారం అండి. అయ్యా ఇన్ని రోజులు ఈ లోకంలో జీవించాం, ఇన్ని రోజులు మేము ఏం చేసాం, మేము చేసిన పని వల్ల మనకి లాభం వచ్చింది. అంటే లాభం అంటే ఏమిటి? మనకి ఇన్ని రోజులు కూడా మనం నడిచిన విధానాన్ని బట్టి మనకి అక్కడ మనకి ఆదరణగా ఉందా, లేదా సంతోషం ఉన్నదా, సమాధానం ఉన్నదా, మనం నడుచుకున్న దానివల్ల మనం మేలు పొందుకున్నామా అని విచారణ చేసుకునే వారు ఎవరునూ ఆ సమయంలో కనపడటం లేదండి. ఏదో యాత్రికుల్లో ఎందుకంటే యంత్రాలు ఉంటాయి చూడండి, అట్లా అదే విధంగా అయిపోతుందండి జీవితాలు. ఏదో ఉంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, పని చేసి పోతున్నాం,
మళ్ళీ మన్నాడు అదే. కానీ మన సృష్టించిన దేవుని గురించి ఆలోచించి సరైన మార్గంలో నడుచుకునే వారు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు కూడా కనపడటం లేదండి. ఇంకా ముందు చదువు. నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపపడివాడు ఒకడును లేకపోయాను. యుద్ధమునకు సొరబడు గుర్రము వలె ప్రతివాడును తమకిష్టమైన మార్గములకు తిరుగుచున్నాడు. యుద్ధమునకు సొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశము నెగురు శంఖుబుడ్డి కొంగనైనను తల కాలము నెరుగు తెల్లగువ్వను మంగళ పిట్టైనను ఒదే కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును. ఎందుకంటే సాయంకాల సమయం అయిపోతే కొంగలు కానీ పక్షులు కానీ అన్నీ ఎక్కడికి వెళ్తాయండి? ఒకసారి చూడండి, తెల్లారి గట్టలు కానీ అందరి సాయంకాలం మాటలు కానీ అవి ఆకాశంలో వెళ్తున్నప్పుడు అన్నీ ఒక లైన్కి వెళ్తాయండి. అందుకని అవి కట్టుకున్న గూడ్ల కాడికి వెళ్తాయా లేకపోతే పక్క వాళ్ళ గూట్లోకి వెళ్తాయా? దారి తెలీదు, ఎందుకంటే అవి మార్గాలు ఏమి ఏర్పరచుకోలేదండి. కానీ ఏది కూడా మర్చిపోదు, దాన్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఖచ్చితంగా. అందుకే ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశములోకి ఎగురు శంఖబుడ్డి కొంగ అయినను తన కాలము నెరుగును తెల్లగొవ్వయు మంగళ కత్తిపిట్టయు ఓదే కొరకును తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు, మేము జ్ఞానులమని యెహోవా ధర్మశాస్త్రము మా యుద్ధం మీరేలా అందురు. ఎందుకంటే ఒకసారి పరిశీలన చేసుకుంటే ఇప్పుడు మన చేతిలో ఏముందండి? ఏమా మరి దీని గురించి ఎంతవరకు తెలుసు మనకి? చేతిలో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథం గురించి మనకి ఎంతవరకు తెలుసు? ఇంతవరకు తెలుసుకున్నామండి. మరి ఏమీ తెలుసుకోకుండా ఏ విధంగా మనం అక్కడికి వెళ్ళగలుగుతాం? ఇది తెలిస్తేనే ఆయనతో ఎలా నడవాలో, అక్కడ ఎలా జీవించాలో ఖచ్చితంగా ఇందులో స్పష్టంగా ఉంటుందండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో స్పష్టంగా ఉంటుంది. మరి ఆయన ఇచ్చిన ఈ గ్రంథంలోనూ మనం ఏమీ తెలుసుకోలేకుండా ఉంటే ఇంకా ఏ విధంగా మనం ఈ గ్రంథాన్ని ఉపయోగించుకోగలుగుతామండి? అంటే గ్రంథాన్ని ఎలా చూస్తున్నామంటే ఇది మన తలగడ కింద పెట్టుకుంటే ఆశీర్వాదము, ఈ చేతితో పెట్టుకుని వెళ్తే దేవుని బిడ్డలు అని. అక్కడికి బైబిల్ చేతిలో లేదనుకోండి, దేవుని బిడ్డలు అనేది తెలుసుకోవడం కూడా కష్టమేనే. ఇక్కడ చేతిలో బైబిల్ ఉంటేనే మనం దేవుని బిడ్డలాగా కనపడతామండి. అదే కానీ బైబిల్ లేకపోతే అంటే మనలో మార్పు అనేది కనపడటం లేదండి. ఇక్కడ వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలోంచి దేవుని వాక్యం బయటికి రావాలండి. ఆ వాక్యం చూసిన వాళ్ళు దేవుని బిడ్డలు అనుకోవాలి. అందుకే చేతిలో ఉన్నటువంటి కేవలం గ్రంథం వల్ల కాదండి, మన హృదయంలోంచి వచ్చినటువంటి దేవుని వాక్యం వలన, ఆ మాట వలన, మన నడక వలన, మన తీరు వలన మనం దేవుని బిడ్డలను తెలుసుకునే విధంగా దేవునితో నడిచేవారునే ఉండాలండి. కానీ దేవునితో నడుస్తున్నాం కానీ మన ప్రవర్తన అలా లేదనుకోండి, ఖచ్చితంగా ఎవరికి మనకు అవమానం కలుగుతుందండి. అందుకే ఎవరికి త్రోసిన త్రోవలో వాళ్ళు వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిపోవటం వల్ల ఆయన ఏమంటున్నారు? అక్కడ శంకుబుడ్డి కొంగలైనా చూసుకోండి, అయ్యి తమ విధిని మర్చిపోవు. ఏ సమయంలో ఎక్కడ ఉండాలో, ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలో, ఆహారం ఉన్న చోటకి వెళతాయండి. ఆహారం లేని చోటకి అవి మాత్రం వెళ్ళవండి. ఆ సమయం అయిపోయింది అనుకోండి, ఎక్కడ ఉన్నా సరే తమ ఇంటి దగ్గరికి
ఖచ్చితంగా వచ్చేస్తాయండి. వాళ్ళు తెల్లారగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వెళ్ళిపోతాయండి. పలానా సమయంలో పలానా చోటకి వెళ్ళాలని చెప్పి వాడికి తెలుసు. ఆ సమయాన్ని కూడా ఏం చేస్తాయి, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాయండి, అక్కడికే వెళతాయి. అవి వెళ్ళాలని ఎంత దూరం వెళ్తాయి అనుకుంటున్నారు? అవి ఆఫ్రికా ఖండాల నుంచి కూడా ఆసియా ఖండం వరకు వస్తాయి, ఖండాలు దాటేస్తాయండి. కానీ మన ఇంటికి ఎంత దూరం ఉంటుంది? ఉంటో కిలోమీటరు. ఈ కిలోమీటర్కి మనకి ఎంత భారం అయిపోయినప్పుడు ఆ ఖండాలు దాటి వెళ్ళి తమ ఇంటి దగ్గర మర్చిపోతాయండి. వాటిని సాక్షులుగా పెడుతున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు సాక్షులు ఎవరు పెట్టారు ఆయన్ని? ఇప్పుడు ఇక్కడ మన ముందు ఆకాశ పక్షులను పెడుతున్నారండి. అవి ఎంత మాత్రమును దారి తప్పవు. తాము వెళ్ళవలసిన చోటికి ఖచ్చితంగా అయ్యి వెళ్ళిపోతాయి. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం అండి. పరలోక మార్గంలోకి వెళ్ళేటువంటి మనము ఆ మార్గాన్ని విడిచిపెట్టేయకుండా ఉండాలండి. అందులోకి వెళ్ళాలంటే ఎవరి సహాయం తీసుకోవాలి? దేవుని సహాయం తీసుకునేవారునే ఉండాలి. మరి ఉంటే మరి మన పరలోకానికి తీసుకువెళ్ళేటప్పుడు మన తండ్రి గురించి మరి ఏ విధంగా ఆయనతో వెళుతున్నాం? మలాకి 1:6 చూడమ్మా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమి ఆయను? హల్లెలూయా. నేను యజమానునైతే నాకు భయపడేవారు ఎక్కడ ఉన్నారు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్ములను అడగగా, మేము ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యము చేసితిమి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు 2 క్వశ్చన్లు వేశారండి. నేను మీకు తండ్రిని అయితే మరి తండ్రికి రావాల్సినటువంటి ఘనత ఎక్కడ ఉన్నది? అదేవిధంగా నేను యజమాని అయితే యజమానికి భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ రోజులు నిజంగా దేవునికి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అది యాజకులేని ఎవరైనా అంతే. ఎందుకంటే ఒక యాజకులే అంటే యాజకులే కాదండి, మళ్ళీ అందరూ ఏమి చేశారండి? ఆయన ఖచ్చితంగా మన అందరినీ కూడా దేవుడు ఏం చేశారు? యాజక సమూహముగా తన తండ్రికి మనల్ని ఆయన అర్పించుకున్నారు. అందుకే మన అందరి యాజకులమే, దేవుడిని ఆరాధించవలసిన వారమే. ఎందుకంటే మన హృదయమనే మందిరంలోనూ ఖచ్చితంగా మన యాజకులమేనండి. మనం అందరూ దేవుడిని గౌరవించవలసిందే, అందరూ దేవుడికి భయపడవలసిందే. కానీ దేవునికి భయపడేవారు ఎంతవరకు ఉన్నారు? అదే మాట ప్రభు అడుగుతున్నారు. నేను తండ్రిని అయితే మరి తండ్రికి రావాల్సిన ఘనత నా నామం నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. ఎందుకంటే కేవలం తిరుగుబాటేనండి. అందుకే బసవంబుధవారం అంటే మనం ఆత్మ పరిశీలన చేసుకుని ఏ విషయంలో మనం తప్పిపోయి ఉన్నామో ఆ విషయాలు మనం సరి చేసుకునేటువంటి రోజండి. ఈ 40 రోజుల్లో కూడాను ఇదే విధంగా ముందుకు వెళ్ళాలండి. మనం ఎక్కడ తప్పిపోతున్నాము, దేవునికి ఎక్కడ దూరం అయ్యాము, ఏ విషయాల్లో మనం దేవునికి దూరం అయ్యాము, దేవునికి మరి ఆయన మహిమపరుచుకుంటున్నామా? ఎందుకంటే మన పాపములు అపరాధ దోషములు ఏం చేస్తాయండి? దేవునికి దూరం చేస్తాయండి. ఆయన అత్యంత సమీపంలో ఉన్నారు. ఆయన కేవలం మనల్ని ఎలా చూస్తుంది? ఆయన పిల్లలారా అని పిలుస్తున్నారండి. ఆయన మన తండ్రి అయితే మరి ఆయన మాటకు మనం లోబడే వారి కింద ఖచ్చితంగా ఉండాలండి. ప్రత్యేక తిరుగుబాటు అండి. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం చూడము.
మరియు మీరు తబేరాలోను, కబీరులోను మస్సాలోను, మస్సాలోను ఉక్రోతు హతావాలోను ఆ, యెహోవాకు కోపం పుట్టించితిరి. యెహోవాకు కోపం పుట్టించితిరి. యెహోవా, యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును మీరు వెళ్ళి నేను మీకు నేను మీకు ఇచ్చిన ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకోవడానికి స్వాధీనపరచుకుడని చెప్పి చెప్పి కాదేశు బర్నయాల నుండి కాదేశు బర్న్యాల నుండి మిమ్మల్ని పంపినప్పుడు మిమ్ములను పంపినప్పుడు మీ దేవుడైన యెహోవాను మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక నమ్ముకొనక నోటి మాటకు తిరగబడితిరి. నా నోటి మాటకు ఆయన నోటి మాటకు తిరగబడితిరి. తిరగబడితే ఎవరు తిరగబడుతున్నారు? ఎవరి మీద తిరగబడ్డారండి? ఈరోజు మళ్ళీ నడిపించడానికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. యేసయ్య అంటే వాక్యం. వాక్యాన్ని బట్టి నడుచుకునే వారు ఎంతమంది ఉన్నారండి? అదే మాట ప్రభు అడుగుతున్నారు. ఆయన నోటి మాటకు తిరుగుబడి ఉన్నారు. ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా తిరుగుబాటు చేసి ఉన్నారు. ఇంకా ముందు 24 వరకు చదువు. యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకోండి అని చెప్పి మీకు ఇచ్చిన దేశంలో స్వాధీనపరచుకోమని చెప్పి కాదేశు బర్నయాల నుండి కాదేశు బర్న్యాలుండి మిమ్మల్ని పంపినప్పుడు మిమ్ములను పంపినప్పుడు మీ దేవుడైన యెహోవాను మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక నమ్ముకొనక నోటి మాటకు ఆయన నోటి మాటకు తిరగబడితిరి. తిరుగుబడితిరి. ఆయన మాటను వినలేదు. ఆయన మాట వినలేదు. నేను మిమ్మును నేను మిమ్మలను ఎరిగిన దినము మొదలుకొని ఎరిగిన దినము మొదలుకొని మీరు మీరు యెహోవా మీద యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. తిరుగుబాటే చేయిచున్న ఏం చేస్తున్నారంటే వారు తిరుగుబాటేనండి. నీళ్ళు లేవంటే నీళ్ళు ఇచ్చారు, ఆహారం లేదంటే ఆహారం ఇచ్చారు, మాంసం కావాలంటే మాంసం ఇచ్చారు. కనుక ఏమి చిన్న కొరత వచ్చినా సరే తమ ముందున్నటువంటి దేవుడిని ప్రార్థించడం మానేసి వాళ్ళు నడిపించడానికి ఇచ్చినట్టు మోసం మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఏమాత్రం పక్కన దేవుడిని పట్టించుకోలేదండి. కనీసం వారి అవసరాలు మొట్టమొదటి దేవునికి చెప్పలేదండి. తిరుగుబాటు చేస్తున్నారు. ఐగుప్తులో మాకు ఆహారం లేదని మమ్మల్ని ఇంతకు తీసుకొచ్చావు, అక్కడ ఉన్నప్పుడే బాగుండేది, ఇక్కడ ఉన్నప్పుడు చూడండి ఎలాగైపోయాము, అక్కడైతే మాకు ఉల్లిపాయలు, దోసకాయలు, కీరకాయలు శుభ్రంగా మా కొండల దగ్గర కూర్చుని మేము తినేవాళ్ళం. కనీసం వారానికి ఒకసారైనా మాంసం తినేవాళ్ళం. ఇప్పుడు ఏమీ లేకుండాను ఏదో కొత్తిమీర లాంటివి తీసుకొచ్చి మా ముందు పాడేశారు. అయ్యేమో సవిసారం లేని ఆహారం. మన్నాను ఏమన్నారండి వాళ్ళు? సవిసారం లేని ఆహారం. అది ఎలాగ ఉంటుంది? కొత్తిమీర గింజలాగా ఉంటుందండి అని చెప్పి దేవుని కుమారుని మీదే మరి తిరుగుబాటు చేశారండి. ఎందుకంటే మన్నా అంటే దేవుని ఆహారం, ఆహారం అంటే దేవుని కుమారుడే, ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆహారం అండి. ఆహారం మన కోసం వచ్చారండి. నేను పరలోకంలో జీవాహారమును అన్నాడు. మన్నాను తిని కూడా మీరు దేవుణ్ణి శోధించారు అన్న మాట కూడా ప్రభు అన్నారు. మరి ఇన్ని చేసినా సరే వాళ్ళలోంచి ఏమొచ్చింది? కేవలం తిరుగుబాటేనండి. మరి తిరుగుబాటుతో జీవించినంతకాలం కూడా మనం దేవునికి దూరంగా ఉంటామండి. ఎందుకంటే ఆ తిరుగుబాటులో ఏముంటుంది? పాపం ఉంటుంది. ఆ పాపం ఏం చేస్తుంది? మరణం తీసుకొస్తుంది. ఆ మరణమే ఎడబాటు. ఎవరితో ఎడబాటు ఉంటుంది? దేవునితోనే. కేవలం దేవునితో ఎడబాటు ఉంటే, దేవుని సహాయం లేకపోతే ఈ లోకంలో జీవితం ఎలాగుంటుందండి? ఆఖరికి వర్షాలు కూడా వర్షింపవండి. అవన్నీ రేపు నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే వర్షంలో ప్రకృతి కూడా మన సహాయం చేయదు. ఎందుకంటే ప్రకృతిని అన్నీ కూడా ఎవరికి లోబడి ఉంటాయండి? దేవునికి లోబడి ఉంటాయి. మన దేవునికి లోబడకపోతే మరి ప్రకృతి మనకెందుకు లోబడుతుంది? అందుకే వాతావరణం తేడా వస్తాడు ఏమవుతుంది మనకి? ఆ వ్యాధులు రాను, ఈ బాధలు రాను, ఆ రోగాలు రాను, ఈ తెగులు రాను. అవన్నీ అన్నిటికీ దేని పేరు పెడుతున్నామండి? వాతావరణం బాగాలేదండి, ఈ జ్వరాలు వస్తున్నాయి. వాతావరణం బాగాలేదండి, ఈ రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం దేవునికి లోబడుతూ మానేసాం, మనకు ప్రకృతి లోబడుతూ మానేసింది.
ఏ విధంగా మనం తిరుగుబాటు చేస్తున్నామో అదే విధంగా అవి కూడా మన మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాయి. అందుకే మనం సంతోషంగా ఉండాలంటే దేవునితో నడిచి దేవునితో మనం ప్రయాణించేవారమే ఉండాలి. పాపము అంటే మరణము, మరణము అంటే ఎడబాటు అండి. దేవునితో ఎడబాటు కలిగి ఉంటే, ఆ మాట యెషయా గ్రంథంలో ఉంటుంది కదండి, విననేరకుండినట్లు ఆ చెవులు మందము కాలేదు, రక్షింపగా ఉన్నట్టు నా హస్తము కురస కాలేదు, మీ పాపములే దేవునికి మీకును అడ్డుగోడగా ఉన్నపోయి. మన పక్కనే ఉన్నారు దేవుడు, కానీ మనం చూసే నేత్రాలు లేవండి మనకు. ఆయన మాటలు వినేటువంటి చెవులు కూడా లేవండి. ఎందుకంటే మనం ఏం కోరుకుంటే అదే జరుగుతుందండి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవడం మొదలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనం ఎంత కోరుకున్నా ఆ వాక్యం మనకు దొరకదండి. అటువంటి రోజులు కూడా వచ్చేస్తాయి. అన్నీ బాగున్నప్పుడు మనం దేవుని దూరం చేసుకుంటే నిజంగా దేవుడు కావాల్సి వచ్చినప్పుడు ఎంత మొరపెట్ట సామెతలో ఉంది కదండి. చూడమ్మ సామెతలు మొదటి అధ్యాయంలో ఒక్క నిమిషం. ఒకటి 25 నుంచి చదువు. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను. దేవుడు మాట్లాడుతూనే ఉంటారండి. మనం వెళుతున్న మార్గం తప్పైతే హెచ్చరిస్తూనే ఉంటాడు, సరైన మార్గంలో వెళ్ళమని. కానీ ఆయన బోధన మనం ఏం చేస్తాం? నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వినక త్రోసి వేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతేరి. ఎందుకంటే ఆయన ఎందుకు గద్దించారు? ఆయన తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాం మనం. అది హెచ్చరించడానికి మొదటి నెమ్మదిగా చెప్పారు, రెండోసారి గట్టిగా చెప్పారు, మూడోసారి గద్దించి చెప్పారు. కానీ విన్నారా అమ్మా? మీరు వినక త్రోసి వేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వేళ వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఇప్పుడు దేవుడు వారికి మిత్రుడిగా ఉన్నారా, శత్రువుగా ఉన్నారా? కారణం ఏమిటి? దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటలు చెవిలో పెట్టుకోలేదు కాబట్టి ఆ తర్వాత వారి చెవులకి ఏమైందండి? ఇది ఆత్మీయంగా చెవిటి వారు అవుతారండి. ఏ మాత్రం దేవుని మాటలు మన చెవిలో పడవు. అప్పుడు మరి ఎవరు దూరం అయిపోతామండి? దేవునికి దూరం అయిపోతాం. అప్పుడు మన చెవిలో ఏముంటుంది? లోకం మాటలే. అప్పుడు నీతిని కూడా అప్పుడు నీతిని కూడా దేంతో చూస్తాం? మనం లోకనీతితో చూస్తామండి. లోకంలో జరిగేవన్నీ మనలో జరగాలని కోరుకుంటాం, కానీ దేవుని నీతికి లోకనీతికి సంబంధం ఉండదు. సంబంధం ఉండదు కాబట్టి దేవుని నీతితో మనం దేవుని ఆరాధించకపోతే అక్కడ ఆయన ఉండమన్నా ఉండరండి. అక్కడ మనం చేసిన మరి అన్ని పనులు ఏమైపోతాయి? ఆరాధనలు అన్నీ ఏమైపోతాయండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కానీ మనం ఏం చేస్తాం? లోకనీతితోనూ లోక ధర్మముతోనూ లోక ఆచారాలతోనూ దేవుని ఆరాధిస్తాం. కానీ ఆ ఆరాధనలను దేవుడు ఎలా చూస్తాడు? అపహాస్యము చేసేది. ఎందుకు చూడండి? ఎందుకంటే దేవుడికి మనకు దూరం అయిపోయింది. ఎందుకంటే ఆత్మీయంగా చెవిటి వారం అయిపోయింది. దేవుడు చెప్పిన వాళ్ళకి మనకి వినపడవండి. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వారు నన్ను గురించి మొరపెట్టుదురు, కానీ నేను ప్రత్యుత్తరము ఇయ్యకుందును. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు, కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు, కానీ
వారికి నేను కనబడకుందును. హల్లెలూయా. ఇవన్నీ కూడాను ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవాలండి. ఎందుకంటే ఇవాళ మనకి కొద్దిగా మనకు బాగా కనపడవచ్చు. అంటే దేవుని సన్నిధానానికి మనం నిర్లక్ష్యం చేసుకోవడం మనకి పెద్దగా మనకి అక్కడ ఇబ్బంది ఏం కలగకపోవచ్చు. కానీ నిజంగా రేపు పొద్దున మన అవసరం వచ్చినప్పుడు వినేవారు ఉండరండి. అంటే లోకం వింటదేమో, లోకం ఒకసారి ఒకళ్ళ దగ్గర మన కష్టాలు చెప్పుకోండి, అలాగని రోజు వెళ్ళి చెప్పుకోండి. ఒక 4 రోజులు పోతే ఏమంటారు? అమ్మా ఆమె ఇక్కడికే పని ఏమి లేదు, వచ్చి అన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుందంటారు. ఎవరు వినరండి. ఆ సమయం ఎవరికి మొరపెట్టాలి? మరి మనం దేవుని మాట మనం వినకుండా ఉన్నప్పుడు మన మొర దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? ఆ మాట ఏనంటున్నారు కదండి, వారు శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడను. కనబడక ఉందును. ఇదే జ్ఞానమే వారికి. జ్ఞానం అంటే ఏమిటి? క్రీస్తు అండి. చూడు, దేవునితో నడవాలండి. దేవునితో నడిస్తేనే మనం పరలోకం వెళ్తామండి. దేవునితో నడవకుండా మన సొంత మార్గానికి వెళ్ళామనుకోండి, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఎవరికి కూడా పరలోక మార్గం తెలవదండి. పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడికి మాత్రమే తెలుసండి. ఆయన ద్వారానే వెళ్ళాలి, ఆయనతోనే వెళ్ళాలి, ఆయన సహాయంతో వెళ్ళేవారునే ఉండాలి. కానీ ఆయన అంటేనే మనం ఆ మాట ఇందాకన్నారు, జ్ఞానం అంటే వారికి అసహ్యం. ఆయన జ్ఞానం అంటే ఏమిటి? క్రీస్తు అండి. అనేక చోట్ల కనపడుతుందండి అది. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారండి. అంటే వాళ్ళ పాపం వల్ల వాళ్ళ కళ్ళు మూసుకుపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు మాటలు ఎలా ఉంటాయండి? దేవుని అవమానపరిచే విధంగా ఉంటాయండి. అటువంటి అవమానపరిచే మాటలు ఎక్కడ తీసుకెళ్తుంది? వాళ్ళు నిజంగా మొరపెట్టినా అతను వినే దిక్కు ఉండదండి. అంటే ఎప్పుడు కూడా దేవునితో మనం సమాధానంగా ఉండటానికే ప్రయాసపడాలి, కానీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం మాట్లాడేది ఎవరితో మాట్లాడతాం? మనం దేవునితో మాట్లాడతామండి. ఇంకా ముందుకు వెళ్ళి ఇర్మియా గ్రంథం 2:5 చూడమ్మా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము ఎద్దులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఐగుప్తు దేశంలో నుండి మమ్ములు రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములు అనగా ఎడారులు గోతులు గల దేశములలో అనావృష్టియు గడాంధకారమును కలిగి ఎవడును సంచారమైనను నివాసమైనను చెయ్యని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడగటం లేదండి. కానీ దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినినట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్ములను రప్పింపగా మీరు ప్రవేశింపి నా దేశమును అపవిత్ర పరిస్థితిరి, నా స్వాస్యమును హేయమైనదిగా చేసితిరి. హల్లెలూయా. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చెయ్యుదురు. ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలు పేర్లట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వాద్యమాడదను. దేవుడు మనతో వాద్యమాడితే ఎలాగుంటుందండి? ఆయన కనుక మన నేరాలన్నీ ఎత్తి చూపిస్తే
ఏమవుతామండి? ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా పరిస్థితులన్నీ ఇలాగ ఉంటాయి. మీకు నిజంగా ఆయనతో నడుచుకున్నాం అనుకోండి, ఆయనతో పాటు వెళ్ళిపోగలుగుతామండి. కానీ ఆయనతో నడిచి వెళ్ళేవారు కేవలం దశమ భాగం మాత్రమే ఉంటుందండి. ఆ దశమ భాగంలో మనం ఉంటున్నామా లేదా? ఎందుకంటే దశమ భాగం అండి. అందుకే దేవుడు మనకి ఒక మంచి స్థలం ఇచ్చాడు. ఆ స్థలంలో మనల్ని ప్రవేశపెట్టారండి. ఆ స్థలమే ఏదైనా తోట. ఆ తోటలో మనకు బాధ్యతను ఇచ్చారు, అది చక్కగా చూసుకోవాలని. కానీ దాన్ని బాగుగా చూసుకుంటున్నామా, మన వల్ల దాన్ని పాడు చేసుకుంటున్నామా? అదే మాట ఆయన అంటున్నారు చూడండి. వారు నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్యమును హేయమైనదిగా చేసిరి. దేశం అంటే దేవుని సంఘం అండి. మన వల్ల మన సంఘానికి మహిమ కలుగుతుందా? మన వల్ల మన సంఘానికి అవమానం కలుగుతుందా? ఇక్కడేమైనా సరిగ్గా లేకపోతే పరలోకంలో ఎలాగో ఉండగలం? మన దేవుడు శ్రేష్టమైన దాంట్లో తీసుకొచ్చారండి. ఏ సంఘమైనా సరే, ఏ దేశమైనా సరే కొద్ది రోజులు నిర్మూలం అయిపోతుందండి. కానీ దేవుని సంఘము, దేవుని రాజ్యము ఎప్పుడు నిర్మూలం అవ్వండి. నిత్యము ఉండే దేశమై, నిత్యము ఉండేవండి. వాటిలో మనం దేవునికి ఏం కలగాలి? మహిమయు ఘనతయు కలగాలండి. ఆ పరిశుద్ధత మాత్రమే అక్కడ ఉండాలి. కానీ అక్కడ అపవిత్రత అనేది కనపడితే ఆయన అంటున్నారు, నా దేశమును అపవిత్రపరిచి నా శాస్యమును హేయమైనదిగా చేసి తిరి. యెహోవా ఇక్కడ ఉన్నాడని యాజకులు అడగరు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నప్పుడు అమ్మో దేవుడు ఉన్నాడేమని భయము ఉండదు, నడిపించే వాళ్ళకు ఉండదు, నడుచుకునే వాళ్ళకు ఉండదు. ఈ దేవుని సన్నిధానమేమో ఆ భయము, ఆ భక్తి కడకే మనలో ఎవరికి కూడా లేకపోతే మరి దేవునికి ఎలా కనపడుతుంది? అది ఎప్పుడు కూడా దేవుని సన్నిధానం అంటే భయము భక్తులతో ఉండాలి. ఎందుకంటే దేవుడు ఉన్న చోటు ఎటువంటిదండి? మాట మనం ఈ మధ్య జ్ఞాపం చేసుకున్నాం కదండి. మోసేతో ఏమన్నారు ఆయన? మోసే నీవు ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులను విడిచి ముందుకు రమ్ము. దేవుని సమీపించాలంటే చెప్పులు విడిచిపెట్టి, చెప్పులు అంటే క్రియలండి, ఈ లోక క్రియలు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారునే ఉండాలి. ఎందుకంటే ఆయన ఉన్న స్థలము పవిత్రమైంది, పరిశుద్ధమైందండి. మరి అది అందులో ఉండటానికి మనం ప్రయాసపడాలండి. ఆ విధంగా ఉండటం చూడండి. ఇంకా ముందు చదువు 12 నుంచి చదువమ్మా. ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తుగా పాడైపోము. ఇంతకు దేన్ని పాడేయమంటున్నారు? పాడు చేయమంటున్నారు ఇక్కడ. అంటే ఋతువులు ఏమైపోతున్నాయండి? ఆ రోజుల్లో ప్రతి ఋతువులు బట్టి వ్యవసాయాలు చేసుకునేవారు, ఋతువులు బట్టి ముందుకు వెళ్ళేవారండి. ఈరోజు ఋతువులు ఎప్పుడు ఉంటున్నాయండి? ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఆ పట్టణంలో నీళ్ళు ఉంటే ఈ పట్టణంలో నీళ్ళు ఉండవండి. అక్కడ వర్షం ఉంటే ఇక్కడ వర్షం ఉండదు, అక్కడ పంటలు ఉంటే ఇక్కడ పంటలు ఉండదండి. మొత్తం వాతావరణం ఏమైపోయిందండి? బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవాకు నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దులైన నీళ్ల తొట్లను
తొలిపించుకుని నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా. ఎందుకు మన దాసులమా, లేకపోతే దేవుని బిడ్డలుగా స్వాతంత్రం కలిగిన వారమా? అదే ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు మనం దాసులుగా ఉన్నామా? అన్నీ ఉన్నటువంటి, అంటే అన్నీ ఉన్నవారు ఏం చేస్తారంటే తీసుకుని వాడుకుంటారు. ఆ స్థితిలో మనం ఉన్నామా, లేకపోతే దాసులుగా అన్ని కొరతలతో ఉన్నామా? ఈ మాటని ప్రభు అన్నారండి. ఇశ్రాయేలు ఇంటి పుట్టిన దాసుడా, కొనబడిన దాసుడా. ఎందుకంటే మన దాసులమా? కాదండి. దేవుని పోలికల్లో ఉన్నటువంటి సర్వాధికారిగా దేవుడు నిలబెట్టాడండి, ఉన్నతమైన స్థానంలో నిలిపాడు ఆయన. కానీ మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది? దాసులుగానే. 2 నేరములు, జీవజల ఓటైనటువంటి మనం క్రీస్తుని మనం విడిచిపెట్టేసుకున్నాం. ఎడకే నీళ్లతో నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నాము. అందువల్ల మనం ఇక్కడికి ఏం పొందుకున్నామండి? ఏ దాసత్వంలో చేతి విడిపించబడాలో అదే దాసత్వంలోకి తిరిగి వెళ్ళిపోయారు. ఏ ఐగుప్తులో చేతి విడిపించబడ్డారో తిరిగి ఐగుప్తు అని పేరు మారింది, కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? నెబుకద్నెజరు దగ్గరికి. అక్కడికి వెళ్ళి బానిసత్వం చేయాలి. ఏ దేవుడైతే వారు మొర విని వారిని విడిపించి వారిని నడిపించారో ఆ బానిసత్వంలోకి తిరిగి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే ప్రభు అంటున్నారు మరి, అంతకుముందు ఎందుకు మనం విడిపించక మునుపు బానిసలుగా ఉన్నామండి. మరి విడిపించిన తర్వాత కూడా ఆ వ్యత్యాసం ఎక్కడ కనపడాలి? మనకి ఖచ్చితంగానండి ఆశీర్వాదాలు కనపడాలండి. నలుగురు చూడాలంటే మనం నిజంగా మొరపెట్టేవారునే. నిజంగా మొరపెడితే ఎవరు ఉంటారు? అమ్మా, ఆయనే సమీపంగా ఉంటారండి. ఇంకనూ మన దాసులుగానే ఉంటే మన మొర ఇంకనూ దేవుడు వినకపోతే మనం దేవునికి సమీపంగా ఉన్నామా, దేవునికి దూరంగా ఉన్నామా? అందుకే ఆయన అందరు నీ పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి. అంటే ఈ విధంగానే దేవుని బిడ్డలు. ఎందుకంటే చూడండి, తల్లిదండ్రులను కాదని ఎక్కడికో వెళ్ళి జీవించాలనుకుంటే అప్పుడు ఓ పక్కన పిల్లలు బాధపడతారు, అదే తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకని? అయ్యో నన్ను విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయారే. పిల్లల్ని పెంచి నేను గొప్పవారిగా చేసి ఉన్నాను. అయిన వారు ఎవరికి నచ్చిన త్రోవలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక దేవుని చిత్తం కనపడతలేదండి, ఇంక వారి ఇష్టమే కనపడుతుంది. అలా ఉన్నామనుకోండి, దేవుని వద్ద నుంచి మేలులు పొందుకోలేమండి. మేలులు పొందుకోవాలంటే దేవుని బిడ్డలుగా మనం దేవుని సన్నిధానంలో ఆయన కోసం ప్రయాసపడేవారునే ఉండాలి. ఎవరిని అడగాలి మన అవసరాలు? దేవునిలో ఉండాలి. దేవుని ద్వారా నడిపించబడుతున్న వారునే అది జ్ఞాపకం చేసుకుని మనం దేవుని నిలవటానికే బసం బుధవారం అండి. అందుకే బసం బుధవారం అంటే ఏంటి? బూడిదలో కూర్చుని మనం ఆయనలో నిలిచి ఉండే, బూడిదలో కూర్చుని విలపించేటువంటి రోజేం బసం బుధవారం అండి. అది జ్ఞాపకం చేసుకోవటానికి ఈ రోజు నుంచి 40 రోజులండి. ఈ 40 రోజులు ఏం చేయాలి మనం? ప్రతిరోజు కూడా ఎక్కడైతే తప్పిపోతున్నామో అవన్నీ దేవుని దగ్గర తీసుకుని వచ్చి వాడికి పరిష్కారం చూపించమని దేవుణ్ణి అడగటమే. ఆ పరిష్కారం ఎక్కడికి వస్తుంది మనకి? శుభ శుక్రవారంలోకి అప్పుడు వెళతామండి. అప్పుడు మనం అడిగిన దాన్ని బట్టే దేవుడు మన పాపములన్నీ కూడా తన శిలువ మీద మోసుకొని మనకి విడుదలని ఇస్తారండి. ఆ తర్వాత వచ్చే రోజు పునరుత్థానం అండి. అందుకే మొట్టమొదటి బీజం ఎక్కడుంది? ఈ బసం బుధవారం అండి. ఇప్పుడు మనం విత్తనం వేస్తే అక్కడ పంట ఎప్పుడు వస్తాం? ఇప్పుడు మనకన్నా విత్తనం వేసుకుంటే ఆ 40 రోజులకి పంటకు వస్తుంది. అదే ఆ రోజు పునరుత్థానం అండి.
అప్పుడు విడుదల వస్తుందండి మనకి. అందుకే బసం బుధవారంలో ఏముండాలి మనకి? పశ్చాత్తాపం. అయ్యో నేను దేవుని దూరం అయిపోయానే. దేవుని దగ్గర అవ్వటానికి ప్రయాసపడటమే ఈ 40 రోజులు. దానికోసం ఏం చేస్తాం మనం? ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉంటాం. ఎందుకు ఉంటున్నాం ఉపవాసం? దేవుని దగ్గర అవ్వటానికండి. అందుకోసం ఉపయోగించుకున్నాం అనుకోండి, ఆయన ఖచ్చితంగా నిజంగా మొరపెడితే మన సమీపంగా ఉండేటువంటి ఆలకించే దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. నేను అందరి కోసం కూడా ఒకళ్ళు ప్రార్థన చేయడం మనం